హాయ్ హలో నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. చిరంజీవి వశిష్ఠ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎంతవరకు వచ్చాయి? అసలు మెగాస్టార్ నెక్స్ట్ సినిమా ఇదేనా లేదంటే మెగా 156 మధ్యలో రాబోతోందా? సోషియో ఫ్యాంటసీగా రాబోతున్న వశిష్ఠ సినిమాలో మెయిన్ హైలైట్స్ ఏంటో తెలుసా? ఇంతకీ ఏ విషయాలపై దర్శకుడు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారో ఊహించగలరా? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. భోలా శంకర్ తర్వాత మచ్ నీడెడ్ బ్రేక్ తీసుకున్నారు చిరంజీవి. హడావిడిగా వెంటనే మరో సినిమా మొదలుపెట్టి పూర్తి చేసి సంక్రాంతికి రావడం అనేది కరెక్ట్ కాదని ఫిక్స్ అయిపోయాకే రెస్ట్ మోడ్ ఆన్ చేశారు చిరు. దానికి తోడు కథ నచ్చక మెగా 156 పక్కన పెట్టి 157ని ముందుకు తీసుకొచ్చారు. దీన్ని బట్టి భోలా ఫ్లాప్ ను మెగాస్టార్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమవుతోంది. వశిష్ఠ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చి చాలా రోజులైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్తో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. నవంబర్ 2వ వారంలో పూజా కార్యక్రమాలు చేసి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు మేకర్స్. ఈలోపు వరుణ్ తేజ్ పెళ్లి కూడా పూర్తి కానుంది. దానికి తోడు కాలికి సర్జరీ కావడంతో కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు చిరు. మెగా 157లో విజువల్ ఎఫెక్ట్స్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు దర్శకుడు వశిష్ఠ. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయబోతున్నారు. అంతేకాదు సెట్స్ కూడా భారీగానే వేస్తున్నారు. సినిమాలో ఎక్కువ భాగం సెట్స్లోనే జరగబోతోందని, బడ్జెట్లో సగం వీటి కోసమే ఖర్చు చేయబోతున్నారు. చిరంజీవి కూడా ఇందులో నెవర్ బిఫోర్ అవతారంలో కనిపించబోతున్నారు. సంక్రాంతి 2025కి విడుదలకి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. రీ రిలీజ్ కి మునుపట్ల క్రేజ్ లేదు, మార్కెట్ అవ్వట్లేదు, సినిమాలు వచ్చినా పట్టించుకోవట్లేదంటూ ఓ వైపు టాక్ నడుస్తూనే ఉంది. మరోవైపు వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి. రాబోయే నెల రోజుల్లో ఏకంగా 4 కల్ట్ క్లాసిక్స్ రీ రిలీజ్ కాబోతున్నాయి. ఒకప్పుడు థియేటర్స్ లో మ్యాజిక్ చేసిన ఆ సినిమాలు ఇప్పుడు అదే చేస్తాయంటున్నారు మేకర్స్. మరింతకీ ఏంటా క్లాసిక్ మూవీస్? ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్ని సినిమాలైనా ఉండొచ్చు కానీ అదుర్స్ ను మించిన క్లాసిక్ అయితే రాదేమో. ఈ జనరేషన్ ఆడియన్స్ కు కామెడీ అంటే ఇలా ఉంటుందో తెలియాలంటే అదుర్స్ చూస్తే సరిపోతుంది. ముఖ్యంగా మేమర్స్, ట్రోలర్స్ కు అదుర్స్ అనేది ఓ వరం. అలాంటి సినిమా నవంబర్ 18న రీ రిలీజ్ కాబోతుంది. మరోవైపు అక్టోబర్ 23న ఛత్రపతితో రాబోతున్నారు ప్రభాస్. 2005లో రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి ప్రభాస్ కెరియర్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అప్పటి వరకు ఉన్న ప్రభాస్ మార్కెట్ ను రెండింతలు పెంచేసింది ఛత్రపతి. ముఖ్యంగా సినిమాలోని లైన్ దాటే సీన్, ఇంటర్వెల్ బ్లాక్స్ కు ఇప్పటికీ అదే క్రేజ్ ఉంది. ప్రభాస్ బర్త్డే సందర్భంగా అక్టోబర్ 23న దీన్ని మరోసారి థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. ఇక నవంబర్ 4న శంకర్ దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్ కానుంది. చిరు కెరియర్ లో కల్ట్ కామెడీగా నిలిచిపోయిన శంకర్ దాదా ఎంబీబీఎస్ ను నవంబర్ 4న తీసుకొస్తున్నారు. దీన్ని భారీగానే విడుదల చేయబోతున్నారు. ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్ లో పెద్దగా ప్రభావం చూపించలేదు. మరి శంకర్ దాదా ఏం చేస్తారో చూడాలి. వీటితో పాటు నవంబర్ 3న మణిరత్నం, కమల్ ఆల్ టైమ్ క్లాసిక్ నాయకుడు రీ రిలీజ్ కానుంది. మరి వీటిలో ఏది మ్యాజిక్ చేస్తుందో చూడాలి. సాధారణంగా ఓ ఫ్లాప్ డైరెక్టర్తో సినిమా అంటే 1-2 సార్లు ఆలోచిస్తుంటారు హీరోలు. పైగా ఆ దర్శకుడు తమకే ఫ్లాప్ ఇస్తే కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. కానీ నాని మాత్రం పోయిన చోటే వెతుక్కుంటున్నారు. ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితోనే మళ్లీ హిట్ కొట్టాలి అనే కసితో ఉన్నారు న్యాచురల్ స్టార్. తాజాగా ఈయన నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. నాని స్పీడ్ కి మిగిలిన హీరోలు జరుచుకుంటున్నారు. అసలెలా మేనేజ్ చేస్తున్నారో తెలియదు కానీ ఓ సినిమా పూర్తయిన వెంటనే మరొకటి సెట్స్ పైకి వెళ్లేలా చూసుకుంటున్నారు ఈ న్యాచురల్ స్టార్. అలాగని ఒకేసారి 2 సినిమాలు చేయరు. కన్ఫ్యూజ్ అవ్వనివ్వరు. మెల్లగా ఒక రిలీజ్ తర్వాత మరొకటి ప్లాన్ చేస్తుంటారు. హాయ్ నాన్న రిలీజ్ కు రెడీ అవుతున్న వేళ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిపోయింది. హాయ్ నాన్న డిసెంబర్ 7న విడుదల కాబోతోంది. శౌర్య ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇది పూర్తిగా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. దీనికి ముందు కూడా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో దసరా చేసి హిట్ కొట్టారు నాని. తాజాగా వివేక్ ఆత్రేయతో తన ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఇది డార్క్ యాక్షన్ థ్రిల్లర్. అంటే సుందరానికి తర్వాత ఈ కాంబోలో వస్తున్న సెకండ్ మూవీ ఇది. అంటే సుందరానికి కమర్షియల్ గా అంచనాలు అందుకోకపోయినా నానికి చాలా ఇష్టమైన సినిమా. అందుకే వివేక్ ఆత్రేయతో వెంటనే మరొక సినిమాకి ఓకే చెప్పారు. డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమా రాబోతోంది. తాజాగా టెస్ట్ కట్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. అక్టోబర్ 24న ముహూర్తం పెట్టారు. దసరా తర్వాత షూటింగ్ మొదలు కాబోతోంది. మొత్తానికి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితోనే హిట్ కొట్టాలని చూస్తున్నారు నాని. ఏ సినిమా తీసుకున్నా దాని మూలం మాత్రం మన ఇతిహాసాల్లోనే ఉంటుంది. వాటి నుంచే కథలు పుట్టాలి. అందుకే ఇతిహాసాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
జనరేషన్స్ మారినా, విజువల్ ఎఫెక్ట్స్ యుగం నడుస్తున్నా నాటి రామాయణ భారతాలకుండే డిమాండ్ వేరు. తాజాగా మహాభారతం మరోసారి రాబోతోంది. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. మరి దాని డీటెయిల్స్ ఏంటో చూసేద్దామా? జనరేషన్స్ మారుతున్నా మన పురాణాలకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఇంకా చెప్పాలంటే నేటి తరానికి మరింత ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ తో మన ఇతిహాసాలను చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకులు. అందుకే ఇప్పటికీ మైథలాజికల్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి రామాయణ మహాభారతాలు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఈ మధ్య ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమా చేశారు ఓం రౌత్. రామాయణాన్ని ఈ జనరేషన్ కు తగ్గట్లు గ్రాఫిక్స్ తో తెరకెక్కించారు రౌత్. త్వరలోనే రామాయణం సినిమా చేయబోతున్నారు దంగల్ డైరెక్టర్ నితీష్ తివారీ. తాజాగా పర్వా పేరుతో మహాభారతం ప్రాజెక్ట్ను 3 భాగాలుగా తీయనున్నట్లు ప్రకటించారు కాశ్మీర్ ఫైల్స్ ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి. ఇదే కాన్సెప్ట్తో 4 ఏళ్ల కింద కన్నడలో కురుక్షేత్ర వచ్చింది. మహాభారతంలోని 18 పర్వాలను తన సినిమాలో చూపించబోతున్నారు వివేక్ అగ్నిహోత్రి. 3 భాగాలుగా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. దీనికోసం దాదాపు 400 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అల్లు అరవింద్ సైతం రామాయణం సినిమా చేస్తానని ప్రకటించారు. మొత్తానికి జనరేషన్స్ మారుతున్నా ఏ తరానికి ఆ తరం మన పురాణాలపై మక్కువ చూపిస్తూనే ఉన్నారు. నయనతార అంటే నిర్మాతలకు ఎప్పుడూ భయమే. ప్రమోషన్స్కి రారు, పైగా రెమ్యూనరేషన్స్ ఎక్కువ. ఇన్ని ఉన్నా ఆమె నటన ముందు అవేమీ కనిపించవు. అయితే ఎప్పటికప్పుడు రెమ్యూనరేషన్స్తో చుక్కలు చూపించడం నయన్ స్పెషాలిటీ. ఇప్పుడు ఇదే చేస్తున్నారు. జవాన్తో ఈమె కెరీర్కి మరోసారి రెక్కలొచ్చాయి. మరి ఒక్కో సినిమాకి నయన్ ఎంత డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? 40 ఏళ్లలోనూ నంబర్ 1 హీరోయిన్ గా ఉండడం అనేది చిన్న విషయం కాదు. కానీ తనకు ఇవన్నీ మామూలే అంటున్నారు నయనతార. ఈ భామ దూకుడు ముందు కుర్ర హీరోయిన్లు కూడా నిలబడలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ రోజుకు ఒక్క సినిమాకు 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోయిన్లకు సైతం నిద్ర లేకుండా చేస్తున్నారు నయన్. జవాన్ హిట్తో ఈమె రేంజ్ ఇంకా పెరిగిపోయింది. 20 ఏళ్లుగా సౌత్ సినిమాల్లోనే నటించిన నయన్ ఇక్కడే రికార్డ్ రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇప్పటికీ సినిమాకు 6 నుంచి 8 కోట్ల వరకు తీసుకుంటున్న ఈ బ్యూటీ ప్రమోషన్స్ కి కూడా రానని ముందే చెప్తుంటారు. కానీ కండిషన్స్ పెట్టినా ఆమె క్రేజ్ ముందు అన్నీ చెల్లుతున్నాయి. జవాన్తో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి అక్కడ్నుంచి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. కానీ లెక్క కూడా అదే రేంజ్ లో అడుగుతున్నారీమే. జవాన్లో యాక్షన్ రోల్లో దుమ్ము దులిపేయడంతో స్పై సినిమాకు నయన్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు దర్శకులు. తాజాగా ఓ పెద్ద హీరో సినిమా కోసం అడిగితే 16 కోట్ల వరకు డిమాండ్ చేశారని తెలుస్తుంది. ఆల్రెడీ దీపికా పదుకోన్ లాంటి బ్యూటీస్ 20 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారు. దాంతో నయన్ అడగడంలో తప్పు లేదంటున్నారు ఫ్యాన్స్. సౌత్ లో నయన్ క్రేజ్ చూసి నిర్మాతలు కూడా ఎంతైనా ఓకే అనేస్తున్నారు. జాతీయ ఉత్తమ నటి ఆమె. అలాంటి హీరోయిన్తో సినిమా అంటే మేకర్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్లో జరుగుతోంది. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ఆమెతో సినిమా అంటే బెదిరిపోతున్నారు దర్శక నిర్మాతలు. ఇంతకీ ఎవరా నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్ట్రెస్? ఆమెతో సినిమా అంటే ఎందుకు భయపడిపోతున్నారు? కృతి సనన్ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఎందుకంటే తెలుగులో 1-2 సినిమాలు మాత్రమే చేసినా హిందీలో మాత్రం వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నారు ఈమె. పైగా మీమే సినిమాకు గాను నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు కృతి. దాంతో ఈ భామ రేంజ్ మరింత పెరిగింది. కానీ కెరియర్ మాత్రం దారుణంగా ఉంది. వరుసగా 7 ఫ్లాప్లతో ఐరన్ లెగ్ అయిపోయారు కృతి. 2-3 ఏళ్లుగా కృతి సనన్ టైం అస్సలు బాగోలేదు. మీమీ తర్వాత ఈమెకు చెప్పుకోదగ్గ విజయమే రాలేదు. తాజాగా టైగర్ ష్రాఫ్ తో నటించిన గణపత్ కూడా దారుణంగా బోల్తా కొట్టింది. తొలి రోజే ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ రాలేదు. దాంతో డిజాస్టర్ లిస్ట్ లో చేరిపోయింది గణపత్. దీనికి ముందు ఆదిపురుష్, షెహబాజ్ కూడా ఇదే ఫలితాన్ని అందుకున్నాయి. 2023లో హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఇచ్చిన హృతికి 2022 కూడా కలిసి రాలేదు. గత ఏడాది ఈమె నటించిన బేడియా, బచ్చన్ పాండే, పానీపట్, అర్జున్ పాటియావాలా కూడా ఫ్లాప్లే. వీటిలో ఏ ఒక్కటి కనీసం యావరేజ్ స్టేటస్ కూడా అందుకోలేదు. స్టోరీ సెలెక్షన్ లో కృతి సనన్ కు ఏమాత్రం ధ్యాస ఉండదని, కేవలం రెమ్యూనరేషన్ పైనే ఫోకస్ అంటూ ఈమెపై విమర్శలు మొదలయ్యాయి. మరి ఇకపై ఏం చేస్తారో చూడాలి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జారిసోయో.